భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం చిగురుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు చెరువుల్ని తలపించగా వాహనదారులు నరకయాతన అనుభవించారు. అంధేరీలో రైల్వే ట్రాక్పై గోఖలే వంతెన కూలి 6 గాయపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన శిథిలాలను తొలగించి రైలు సర్వీసులను పునరుద్ధరించారు. కుండపోత వానలు ముంబై నగరాన్ని మరోసారి ముంచెత్తాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా రహదారులు చెరువులను తలపించాయి. జనజీవనం స్తంభించిపోగా వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు. హిందూమాత, సియోన్, నెహ్రూ నగర్, కుర్లా, ధారవి, అంధేరి, ములుంద్ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. పాఠశాలలకు వెళ్లిన పిల్లలు సైతం ఇబ్బందులు పడ్డారు. శివారు ప్రాంతమైన శాంతాక్రజ్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో 7.5 సెంటీమీటర్ల మేర కురిసింది. థానేలో కురిసిన వర్షాలకు పట్లిపాడ ప్రాంతంలో ప్రహారీ గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో మహిళ, 10 ఏళ్ల బాలుడు గాయపడగా సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున పట్టాలపై ప్రవహించగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగింది. అంధేరీలోని గోఖలే వంతెన కుప్పకూలి పట్టాలపై శిథిలాలు పడగా ఆ మార్గంలో సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన రైల్వే యంత్రాంగం, ఆర్పీఎఫ్, జీఆర్పీ, ముంబై పోలీసులు కొన్ని గంటలు శ్రమించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనలో 6 గాయపడగా వారిలో 2 శిథిలాల కింద నుంచి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కాపాడాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విభాగం 15 రోజుల్లో నివేదిక ఇస్తుందన్న ఆయన గాయపడిన వారికి ₹1,00,000 పరిహారం సహా పూర్తి వైద్య ఖర్చులను రైల్వే శాఖ భరిస్తుందని ప్రకటించారు. मेरे हिसाब से इस सरकार ने जितना सेफ्टी के ऊपर ध्यान दिया, जितना रेल रिन्यूअल, जो ट्रैक्स खराब हुए कई वर्षों से बैकलॉग चल रहा था, उसको रिन्यू किया है. जिस प्रकार से देश भर में सेफ्टी को प्राथमिकता मिली है, दुर्भाग्य की बात है कि हादसा हुआ, लेकिन पूरे परिप्रेक्ष्य में देखें तो मुझे विश्वास है कि ये सब काम जो देश भर में और मुंबई में चल रहे हैं, इससे हादसे कम भी हुए हैं गत वर्षों में और आगे चल के और कम होंगे. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబైలో పలు విమాన సర్వీసులను దారి మళ్లించగా నగరం నుంచి వెళ్లే సర్వీసులన్నీ గంట ఆలస్యంగా నడిచాయి. 24 గంటల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.